ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు శాంతి భద్రతల మీద మీ అభిప్రాయం ఏంటి? రీసెంట్గా కొత్తగా చాలా ఎపిసోడ్స్ కూడా జరగటం జరిగింది. కొంతమంది ప్రజల తలకాయల మీదనే కార్లు ఎక్కించుకుంటూ వెళ్తున్నారు. అలానే బోట్స్ తోటి వస్తున్నారు, రపా రపా నరుకుతామని. వీళ్ళందరి మీద తీసుకోవాల్సినటువంటి యాక్షన్స్ అంత కఠినంగా తీసుకోవట్లేదు అనేది ఒక వర్గం అభిప్రాయం. మీరు వాళ్ళతో ఏకీభవిస్తారా? అంటే కొంతవరకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక అభద్రతా భావంలో ఉన్నటువంటి ఈ సందర్భంలో ప్రజా తీర్పును కూడా గౌరవించలేని దుర్మార్గమైన ఆలోచన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన పాపాలన్నీ కూడా తనకి నీడలా వెంటాడుతున్నాయి. రేపు ఏ క్షణంలోనైనా నా పాపాల ఫలితంగా నేను చట్ట ప్రకారం చట్ట పరిధిలో ఏదైనా జరగచ్చు. అప్పుడు 2012లో తను తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దోపిడీ చేసినటువంటి విధానంలో సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తే 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి ఏదో స్వాతంత్ర పోరాటం చేసి బయటకు వచ్చిన వాళ్ళగా నవ్వుకొని ఏదో స్వాతంత్రం తెచ్చినట్టుగా నవ్వుకొని ప్రజల్లో ఒక రకమైన జగన్మోహన్ రెడ్డి అమాయకుడు, ఏదో తప్పుడు కేసులు పెట్టారని ఒక భావన కలిగించాడు. సక్సెస్ అయ్యాడు. నేనైతే ఫెయిల్యూర్ అయ్యాడని చెప్పను, కానీ సక్సెస్ అయ్యాడు. ఏంటి దేంట్లో? జగన్మోహన్ రెడ్డి అమాయకుడు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏమి దోచుకోలేదు, కానీ ఏదో తప్పుడు కేసులు పెట్టారు, సోనియా గాంధీ పెట్టింది, అది పెట్టారు, వీళ్ళు పెట్టారు, చంద్రబాబు నాయుడు వాళ్ళు కలిసిపోయారు చెప్పి ఒక అభిప్రాయాన్ని కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చట్టం దాని పనిది ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసుకుంటూ వెళ్తుందో ఆయనకు ఒక తన పాపాలు తనకి నీడలా వెంటాడుతున్నాయని తనకి అర్థమయ్యి ఇన్ ది మీన్ టైం నేను వెంటనే నా కార్యకర్తలను ప్రజల్లోనూ ఒక స్టింజ్ తీసుకురావాలి అని చచ్చిపోయిన శవాల దగ్గరికి, రేప్స్ అండ్ మర్డర్లు చేసిన పరామర్శ కోసం, బెట్టింగ్లో చనిపోయిన వాడు ఎప్పుడో చనిపోతే బెట్టింగ్లు కాసేవాడికి విగ్రహాలు ఏంటి? అంటే ఆ విగ్రహాలు చూసి ప్రజలు ఏమనుకోవాలి? అంటే బాగా బెట్టింగ్లు ఆడాలి, వీడు బాగా బెట్టింగ్లు ఆడాడు, పాపం అప్పులైపోయి చచ్చిపోయాడు ఉరేసుకొని, కాబట్టి వీడిని చూసి మనం కూడా బెట్టింగ్లు బాగా ఆడాలి, ప్రజలందరూ కూడా ఉరేసుకోవాలని చెప్పడానికి వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి? కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి దోచుకున్నటువంటి నెల్లూరు పరామర్శ లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి పరామర్శ ఏంటంటే ఒక మహిళా శాసనసభ్యురాలని మహిళా లోకం నేను నిందించినట్టున్న ఒక అర్ధరహితమైనటువంటి విమర్శలు చేసి మహిళా లోకాన్ని కించపరిచినటువంటి వ్యక్తిని పరామర్శకి వెళ్ళాడు అంటే ఏమని నువ్వు చెప్తున్నావు మెసేజ్? అంటే మీరందరూ అలాగే తిట్టండి, అందరూ అలాగే మాట్లాడండి, నేనున్నాను. అందుకనే మీకు ఒకటి చెప్పాలి ఈ సందర్భంలో. పూర్వం చంద్రగుప్తుడు దీంట్లో ఆయన ఎవరది ఏనుంటాడు ఆ మహాసభలో చెప్తాడు, రాజు నీతివంతుడు, సమర్థవంతుడు, గుణవంతుడు అయినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి రౌడీలు, కుండాకోర్లు, కూనీకోర్లు, కబ్జాదారులు, అలాగే దొంగలు, వీళ్ళందరికీ కూడా అట్టుడికిపోతుంటారు. ఎందుకంటే రాజు పరిపాలన సమర్థంగా చేసేటప్పుడు వీళ్ళ ఆటలు సాగవు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి నెగిటివ్ గ్లోబల్ ప్రచారాలన్నీ ప్రారంభిస్తారు, అలజడులు సృష్టిస్తారు. అలజడులు సృష్టించడం ద్వారా పరిపాలనని వీక్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. చాణక్యుడు చెప్తాడు. అదే రకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం, సమర్థవంతమైనటువంటి నాయకుడి చేతుల్లో ఈరోజు ఈ రాష్ట్రం ఉన్నప్పుడు మనం చేసినటువంటి తప్పులన్నీ పాపాలన్నా మనకు వెంటబడుతున్నాయి. కొత్తగా తప్పులు చేయాలన్నా చెయ్యలేము.
అవును. కాబట్టి వీటిని ప్రజల్లో అలజడులు సృష్టించాలి, ప్రజల్లో కలిగించాలనంటే తప్పుడు సమాచారాలతో వెళ్ళాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అందుకనే రౌడీలకి ఎక్కడ ఎవడైతే ఆయన ఎవరండి సురేష్, అవును. ఆయన ఒక దొంగ, అతనికి ఎంపీ సీట్ ఇవ్వడమే పెద్ద నేరం. వాడు చేసినటువంటి అరాచకాలు అంతా ఇంత కాదు, వాడికి పరామర్శ లేదు, ఇంకోరికి పరామర్శ. వీళ్ళందరూ ఎవరండి? మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి, ఎందుకు మరి మిథున్ రెడ్డికి పరామర్శకు వెళ్ళలేదు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎందుకు వెళ్ళలేదు? నీ దగ్గరే పాపం పనిచేశాడు, నిన్నే నమ్ముకొని వచ్చాడు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఎప్పటి నుంచో పాపం మీ దగ్గర ఉన్నారు, ఎందుకు మీరు వెళ్ళలేదు వాళ్ళ పరామర్శకి? ఎందుకంటే వాళ్ళతో నువ్వు తప్పు చేయించి నువ్వు అసలైనటువంటి వాడి నువ్వు కాబట్టి. అంటే నేను లోపలికి వెళ్ళిపోయినా ప్రజల్లో ఒక స్ట్రింజ్, కార్యకర్తల్లో ఒక స్ట్రింజ్ తీసుకురావాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ రప్ప అంటే తప్పేంటి, నేను తలను నరుగుతామంటే తప్పేంటి, మేము తలలన్నీ ఇలా లేపేస్తామంటే తప్పేంటి అని మాట్లాడుతున్నాడు. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి. అవును. జగన్మోహన్ రెడ్డికి సహజమైనటువంటి మానసిక వైకల్యం ఉన్నా, ఎలాంటి వాడైనా మాజీ ముఖ్యమంత్రి కదా. సో ఒక మాజీ ముఖ్యమంత్రిగా అలాంటివి మాట్లాడొచ్చా లేదా అనేది ఆ విషయం ఇంగితం కూడా మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయ నాయకులు ఎప్పుడూ రోల్ మోడల్స్గానే ఉండాలి. ఇలాంటి భాష కానీ ఇలాంటి వ్యక్తులు కానీ ప్రమాదకరమే, సమాజానికి ప్రమాదకరం. ఇవన్నీ సినిమాలో వినడానికి మంచిగా ఉంటాయి, అవును, కానీ సభ్య సమాజంలో అవి మాట్లాడితే సమాజానికి చాలా ప్రమాదం, ఇది మంచిది కాదు.